ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే మన వీడియోస్ చూస్తూ మన వీడియోస్ లో ఉన్న టిప్స్ ఫాలో అవుతూ ఒక క్రియేటర్ అయితే తన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ ని ఎనేబుల్ చేసుకున్నారు. మానిటైజేషన్ అయిన తర్వాత నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యి ఇలా నేను సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకున్నాను అని చెప్పేసి తన హ్యాపీనెస్ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. బికాస్ ఎందుకంటే యాజ్ ఎ క్రియేటర్ గా నా వీడియోస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క క్రియేటర్ కి యూజ్ అవ్వాలి, వాళ్ళ ఛానల్స్ కూడా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటాను. తిరిగి వాళ్ళే వచ్చి నాకు ఇలా నేను సక్సెస్ అయ్యాను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఏం కావాలి చెప్పండి. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇందుకు ఆ క్రియేటర్ ఎవరు, తన సక్సెస్ స్టోరీ ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. నేను షన్యా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ నుంచి నా కంటెంట్ వచ్చేసి ఫిట్నెస్ మీద ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ గా జ్యోతి నంద్యాల యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడదాం. నా ఛానల్ స్టార్ట్ చేసి అయితే 3 months అవుతుంది. నా ఛానల్ మోనటైజ్ అయిపోయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం నాలెడ్జ్ లేదు. ఆ టైంలో ఆబ్వియస్లీ మనం రీసెర్చ్ చేసుకుంటాం కదా. ఆ టైంలో నాకు జ్యోతి నంద్యాల గారి ఛానల్ కనిపించింది అనమాట. లిటరల్లీ ఆ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్ పూసకొచ్చినట్టు చెప్తారనమాట. అదొక్క ఆమె కంటెంట్ ఫాలో అయితే చాలు, మీరు ఎట్లాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎట్లా చేస్తే మీ ఛానల్ ఫాస్ట్ గా మోనటైజ్ అయిపోతుంది. టిప్స్ బోలెడు ఉన్నాయి, అరటికి తొక్కవలసి నోట్లో పెట్టినట్టు చెప్తారనమాట. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఆమె వీడియోస్ కంపల్సరీ చూడండి, చాలా యూజ్ అవుతాయి. నాకు స్పెసిఫిక్ గా యూజ్ అయిన పాయింట్ ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్ రీచ్ అవ్వడానికి లైవ్స్ చేయాలి అన్న పాయింట్ నేను ఆమె వీడియోస్ నుంచే పిక్ చేస్తాను. నేను కూడా చాలా ఎక్కువ లైవ్స్ చేశాను, దానివల్లే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. 4000 వాచ్ అవర్స్ చాలా ఫాస్ట్ గా వచ్చినాయి లైవ్స్ వల్ల. సో చూసారు కదా, తన మాటల్లోనే తను ఎలా సక్సెస్ అయింది ఏంటి అనేది చెప్పడం జరిగింది, షేర్ చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడైతే ఎలాంటి లైవ్లు చేయాలి, ఎలాంటి లైవ్లు చేయకూడదు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు యూట్యూబ్ లో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. చాలా మంది ఈ 4000 వాచ్ అవర్స్ కోసం ఏం చేస్తున్నారు అంటే పొడుపు కథ పెట్టేసి లైవ్ వదిలేయటం, సామెతలు పెట్టేసి గంటల తరబడి లైవ్ చేసేయటం, లేదా ఒక మంచి మాట అని చెప్పేసి ఒక ఫోటో పెట్టేసి లైవ్ అంటే దాంట్లో మాట ఉండదు, మీరు కనిపించరు, ఏది ఉండదు అనమాట. అలా పెట్టారనుకోండి మీరు లైవ్లు, వేస్ట్ అనమాట. మీ టైం వేస్ట్, మీ నెట్ వేస్ట్, మొత్తం వేస్టే. దీనివల్ల ఫలితం ఏంటి అంటే శూన్యం, జీరో. మీకు ఎటువంటి వాచ్ అవర్స్ కాదు కదా, మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదన్నమాట. సో ఎన్నో ఛానల్స్ ఇలా నా దగ్గరికి వచ్చాయి, వాళ్ళకి ఎవ్వరికి కూడా మానిటైజేషన్ అవ్వలేదు. కొంతమందికి రిపీటేటివ్ కంటెంట్ అని రావటం జరిగింది, కొంతమందికి లో ఎఫర్ట్ అని రావటం జరిగింది, కొంతమందికి రీజ్డ్ కంటెంట్ అనేది రావటం జరిగింది అనమాట. సో ఈ విధంగా మీరు లైవ్లు చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. మీరు వాచ్ టైం ఫాస్ట్ గా వచ్చేయాలి అని చెప్పేసి ఇలాంటి లైవ్ల జోలికైతే మీరు అస్సలు వెళ్ళకండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మనము లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ల వల్ల మనకు వాచ్ టైం అనేది వస్తుంది, మనం కంప్లీట్ చేయొచ్చు. లైవ్లు చేస్తే వాచ్ టైం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట. ఓన్లీ లైవ్లు చేసే ఛానల్ మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. 100కి 1000% మీకు లైవ్ల వల్ల వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎప్పుడు యాడ్ అవుతుంది, ఎలాంటి లైవ్లు చేస్తే యాడ్ అవుతుంది అంటే మీరు ఒరిజినల్ లైవ్ అయితే చేయాలన్నమాట. అంటే మీరు ఇలా లైవ్ లోకి కనిపించి మాట్లాడాలి. సరే మీరు ఫేస్ చూపించి మాకు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను కనపడకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి కొంతమంది ఇలా అంటుంటారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మీరు కనిపించినా కనిపించకపోయినా మీ కంటెంట్ ఏదైతే అది మీరు చూపించుకుంటూ మీరు లైవ్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీది కుకింగ్ ఛానల్, ఆ కుకింగ్ చేసుకుంటూ లైవ్ చేయండి. లేదా యాడ్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్, మీరు ఆ క్రాఫ్ట్ చేసుకుంటూ మీరు ఛానల్ అనేది లైవ్ అనేది చేయండి. కొంతమంది అంటుంటారు అక్కడ లైవ్ చేశాను వాచ్ టైం యాడ్ అవ్వలేదు అంటారు. వెంటనే యాడ్ అవ్వదు. ఇప్పుడు మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేసి ఎర్న్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ మీ వాచ్ టైం యాడ్ అవ్వడం ఒక 4-5 days బ్యాక్ ఉంటది. డేటా షోయింగ్ ఆఫ్ అని చెప్పి ఒక డేట్ చూపిస్తుంది. ఆ డేట్ వెనుకలు ఆ రోజుది వాచ్ టైం అప్డేట్ అవుతా ఉంటది. అప్డేట్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఈ రోజు చేశారు, అది ఒక 4-5 days బ్యాక్ ఉంటది. ఆ 4-5 days తర్వాత ఈ రోజు మీరు లైవ్ చేసింటే ఈ లైవ్ యొక్క వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. సో అలా అనమాట. లైవ్ చేయాలని
చేయాలని ఉద్దేశం ఉంటే ఇలా మీరు కనిపించి మాత్రమే లైవ్ చేయండి, లేదా మీ కంటెంట్ చూపించుకుంటూ మీరు లైవ్ చేయండి. సో రెండు నాకు చేత కాదు, నేను చేయలేను అనుకుంటే మీరు శుభ్రంగా లాంగ్ వీడియోస్ చేసుకోండి. అంతేగాని ఈ ఫేక్ లైవ్లకు మీరు అడిక్ట్ అయిపోయి ఎవరో ఏదో చేశారు వాళ్ళకైంది నాకు ఎందుకు కాదు అని చెప్పేసి ఇలా కూడా మళ్ళీ నా మీదే రివర్స్ లో మాట్లాడుతూ ఉంటారనమాట చాలా మంది క్రియేటర్స్. సో అట్లేమి ఉండదు. యూట్యూబ్ మీకేం ఫ్రెండ్ కాదు, నాకేం ఎనిమి కాదు, లేదా నాకు ఎనిమి మీకు ఇట్లా ఏం ఉండదు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అనేది యూట్యూబ్ లో ఏమీ జరగదు. అది సిస్టమ్ డిటెక్ట్ చేయలేక సమ్ టైమ్స్ వాళ్ళకు మానిటైజేషన్ అయింటది. ఆఫ్టర్ దట్ మళ్ళీ సిస్టమ్ డిటెక్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకు డిమానిటైజేషన్ కూడా చేయటం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఒరిజినల్ లైవ్లు మాత్రమే చేయండి. ఈ పొడుపు కథలు పెట్టేసి సైలెంట్ లైవ్లు, మ్యూట్ లైవ్లు, గంటల తరబడి ఒక ఫోటో పెట్టేసి మీరు వదిలేస్తే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. అవ్వకపోగా మీ ఛానల్ కి ఈ రీజన్ కానీ రిపీటేటివ్ ఇదంతా వస్తుంది. ఇదంతా వచ్చిందంటే హెడ్ఏక్ అనమాట. వన్స్ మీకు ఈ రీజన్ కానీ రిపీటేటివ్ కానీ వచ్చింది అనుకోండి, ఇది సాల్వ్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో కాబట్టి ఇంత రిస్క్ హెడ్ఏక్ జోలికి పోకండి. హ్యాపీగా మీరు మామూలు లైవ్లే చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. లైవ్లకు సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.